నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ పచ్చడి చేసుకుందామండి. 2 మామిడికాయలు తీసుకొని బాగా కడిగి సన్నగా కట్ చేసుకుందామండి. రెండు మామిడికాయలను ఇలాగనే కట్ చేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకుందాం. 1 హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. మిక్సీ గిన్నె తీసుకుందాం. కట్ చేసుకున్న మామిడికాయల ముక్కలు వేసుకుందాం. ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకొని పొట్టు ఒలుచుకొని ఒక ఎల్లిపాయ గడ్డ అంతా వేసుకుందాం. 4 స్పూన్ల కారం వేసుకుందాం. కొంచెం లావు ఉప్పు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ పచ్చడిలో కారం ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే పచ్చడి బాగా టేస్ట్ ఉంటుందండి. ఈ పచ్చడి బాగా నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకున్నాం. 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కొన్ని చితగొట్టుకుని ఎల్లిపాయలు వేసుకుందాం. 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. తాలింపును బాగా ఫ్రై చేసుకుందాం. మిక్సీ పట్టుకునే మామిడికాయలు పచ్చడి వేసుకుందాం. పచ్చడి వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదాం. మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకుందాం. పచ్చడికి ఆవాలు మెంతుల పిండి కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని పచ్చడిని కిందికి దింపుకున్నాం. మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ మామిడికాయల పచ్చడి అన్నం వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అన్నం అంతా తినేయచ్చండి మామిడికాయల పచ్చడితోనే. నాకైతే పప్పు కానీ రసం కానీ ఏమీ కానీ అవసరం లేదు. 1 మామిడికాయల పచ్చడి ఉంటే చాలండి, అంత అన్నం అంతా తినేస్తాను. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.